వీడియో మీ దాకా వచ్చిందంటే అది కోఇన్సిడెన్స్ మాత్రం కాదు. ఎయిదర్ మీకు స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ అయినా ఉండాలి, లేదా మీరు ఆల్రెడీ ఒక ఇన్వెస్టర్ అయి ఉండాలి. మీరు ఇప్పటిదాకా గ్లోబల్ ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయకపోయి ఉంటే టేక్ దిస్ వీడియో యాజ్ ఎ సైన్. గ్లోబల్ ఎకానమీ జైంట్ యునైటెడ్ స్టేట్స్ స్టాక్ మార్కెట్ లో గత 2 వారాలుగా S&P 500 మోర్ దాన్ 5% అండ్ NASDAQ 100 మోర్ దాన్ 8% కరెక్ట్ అయ్యాయి. బిగినర్స్ కి ఇది ఒక ఎక్సలెంట్ ఎంట్రీ పాయింట్. ఎస్పెషల్లీ మీరు ఇప్పటిదాకా యుఎస్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయకపోయి ఉంటే దిస్ ఈస్ అ వెరీ గుడ్ టైమ్ టు స్టార్ట్. మార్కెట్స్ కరెక్ట్ అయ్యాయి కదా అని చెప్పి మొత్తం అమౌంట్ ఒకేసారి పెట్టేయకండి. మార్కెట్స్ ఇప్పుడు ఒక సపోర్ట్ జోన్ దగ్గర ఉన్నాయి అండ్ దే ఆర్ బౌన్సింగ్ బ్యాక్ ఫ్రమ్ దిస్ సపోర్ట్ జోన్. స్టార్ట్ స్మాల్ అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ ఫ్యూ వీక్స్ మీరు ఈ ఇండెక్స్ ఫండ్స్ లో పెడదామనుకున్న అమౌంట్ ని స్టాక్ మార్కెట్ లో డిప్లాయ్ చేయండి. దీన్ని లాడరింగ్ అప్రోచ్ అంటారు. ఇలా చేస్తే మార్కెట్స్ పడినా పెరిగినా మన డాలర్ కాస్ట్ యావరేజ్ అనుకూలంగానే ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ యుఎస్ ఇండెక్స్ ఫండ్స్ మన పోర్ట్ఫోలియోలో ఒక పార్ట్ మాత్రమే అయి ఉండాలి. మన మొత్తం మనీని ఈ ఫండ్ లోనే ఇన్వెస్ట్ చేయకూడదు. అసలు పోర్ట్ఫోలియోస్ కరెక్ట్ గా ఎలా బిల్డ్ చేయాలో మీకు తెలియకపోతే నేను రీసెంట్ గా సేఫ్ గా ఇన్వెస్ట్ చేయడానికి 3 పవర్ఫుల్ పోర్ట్ఫోలియోస్ ఫర్ బిగినర్స్ అని ఒక కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియో చూస్తే మన రిస్క్ కెపాసిటీని బట్టి పోర్ట్ఫోలియోని ఎలా బిల్డ్ చేసుకోవాలి అని మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది బిగినర్స్ కి యుఎస్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి డెఫినెట్లీ ఒక మంచి ఆపర్చునిటీ. డోంట్ మిస్ దిస్. ఇలాంటి మరిన్ని టిప్స్ అండ్ ఫైనాన్షియల్ కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ 30K Life Set.